అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్లు పంపిణీ చేయాలనేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకు ఇవ్వాలని ఇవాళ సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. మనతో మాట్లాడి సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. సార్ చెప్పండి, ఈరోజు టిట్కో ఇళ్లు ఇక్కడ నివాసయోగ్యంగా లేవు, అసలు ప్రభుత్వం ఎలా చూడాలి? ఇది అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు దీన్ని అంతా కూడా వెనక్కు నెట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆ ఇంట్రెస్ట్ లేకపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ కాబట్టి టిట్కో ఇల్లు అనేది ఆయన తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆయన దీనిపైన దృష్టి సారిస్తాడని మేము అనుకున్నాము. ఏదేమైనా సరే ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మన కర్నూలు తీసుకుంటే ఆల్రెడీ 500 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు. మరో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ఫినిషింగ్ కూడా ఇచ్చేసి మౌలిక సౌకర్యాలు కూడా కల్పించి వారందరికీ కూడా లబ్ధిదారులకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఇస్తే, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డ్రైనేజు, వాటరు, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్టు, వీటిని ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ స్టోర్ కూడా ఏర్పాటు చేస్తే సహజంగా ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అంత పేదవాళ్ళు కాబట్టి, చిన్న చిన్న పనులు చేసుకుని బతుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు బాడుగులు కట్టలేక ఎన్నో ఏళ్ల పర్యంతం వాళ్ళు ఇబ్బందులు పడినారు. ఇవాళ వాళ్ళ కళ్ళ ఎదురుగా వాళ్ళ ఇళ్ళు కనపడతా ఉన్నాయి, పైగా రంగులు కూడా వేశారు. కానీ వాళ్ళు ఇక్కడ నివాసం ఉండడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి వారికి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూని మేము ఇప్పటికే టేకప్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూని ముందుకు తీసుకుపోయి తప్పకుండా వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరూ చేతికి ఇళ్ళు వచ్చేంత వరకు కూడా మేము పోరాడతాం. అంటే ప్రతిసారి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఒకవైపు ఇందిరమ్మ కాలనీ, మరోవైపు జగనన్న కాలనీ, ఇంకోవైపు టిట్కో హౌసెస్, ఇవన్నీ కూడా ఒక వేలాది కోట్ల రూపాయలు పెట్టినా నిరుపయోగంగా ఉండేటువంటి పరిస్థితి కారణం అదే ప్రభుత్వానికి సక్రమైన ప్లానింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా డబ్బులు ఖర్చు పెట్టకపోతే డబ్బులు లేవు కాబట్టి చేయలేమనొచ్చు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత లబ్ధిదారునికి మాత్రం మేలు జరగదు. ఇది 2017లో ఇది స్టార్ట్ చేశారు. 500 కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం 500 మంది కూడా ఇక్కడ కాపురాలు లేని పరిస్థితి. కారణం ఏమి? 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నువ్వు మరో 100 కోట్ల రూపాయలతో మొత్తం 10,000 కుటుంబాలకు నువ్వు లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నప్పుడు ఆ పని ఎందుకు నువ్వు పక్కన పెడతా ఉన్నావు? దాన్ని యుద్ధ ప్రాతిపదిక పని చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాలు అన్నాడు. అవసరం అడగడానికి కూడా ఇచ్చినాడు. నువ్వు ఆ ఇచ్చేది ఏదో సక్రమంగా 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చి మంచి ఇల్లు కట్టి ఉంటే వాళ్ళందరూ కూడా హాయిగా ఉండేవాళ్ళు. నువ్వు ఆ పని చేయకపోతే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు, అందులో మీ వాళ్ళు సగం తినేశారు. కాబట్టి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా ఆ కార్యక్రమాలు జరిగినాయి. అట్లు కాకుండా నిజంగా పేదవాడు ఎవరున్నారు, ఆ పేదవాడికి ఇంటి అవసరం ఎవరికి ఉంది, వాళ్ళకే ఇవ్వాలనే పద్ధతిలో చేసింటే వాళ్ళందరూ కూడా షావుకారులు అయిపోయిందరు. అంటే మరోవైపు చూసాం మన పిఠాపురంలో మాట్లాడుతూ చెగువేర నాకు ఆదర్శం అన్నాడు, మరోవైపు సనాతన ధర్మాన్ని కోసం పోరాడుతుంటారు. ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎట్టు చూడాలి? పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరు, ఏ సినిమా వేస్తే ఆ మాటలు, ఆ డైలాగులు అవన్నీ ఉంటాయి. వెనక ఎవరో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు రాసిస్తే అవి చదువుతూ ఉంటాడు. ఇది కూడా అతను ఏమంటాడు, పాపం అతనికి ఆ సినిమాల్లో నటించి రాజకీయాల్లో కూడా నటిస్తామనుకుంటా అన్నాడు. అది రాజకీయాల్లో నటించడం కుదరదు. ఎందుకంటే నువ్వు ఏదో ఒక ఐడియాలో చెప్పు, తప్పేం లేదు. నువ్వు ఏదైనా సరే ధైర్యంగా ఒకటి చెప్పు. నీవు గంటకి చెప్తావు, అసలు నీ బర్త్ ప్లేస్ తప్పు చెప్తావు, నీ చదువు తప్పు చెప్తావు, ఒక్కోసారి ఒకటి చెప్తావు. మళ్ళీ తర్వాత చివరికి రాజకీయాలు ఒకరోజు సావర్కర్ అంటావు, ఇంకోసారి చెగువీరా అంటావు. సావర్కర్కి చెగువీరాకి దానికి ఒకదానికి ఇంకో దానికి ఎంతో తేడా ఉంటుంది. కాబట్టి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాగే మాట్లాడితే ఎవడు సీరియస్గా తీసుకోడు, అతను అట్లా మాట్లాడుతుంటాడులే అని అనుకుంటాను. నేనేమనుకుంటానంటే ఇప్పుడు మోడీ హవా నడుస్తుంది కాబట్టి దేశంలో, కాబట్టి మోడీ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ అజెండాని ఎత్తుకెత్తుకున్నాడు. ఇది పాపం జనసేన అజెండా కాదు, పవన్ కళ్యాణ్ అజెండా కూడా కాదు. నేను పవన్ కళ్యాణ్ చూసి జాలి పడుతున్నా. కారణం ఏమంటే పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ సెక్యులర్ పర్సన్. అతను పాపం కమ్యూనల్ కాదు. ఎందుకంటే ఆయనే క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు, బాహటంగా చెప్పాడు నా పిల్లలు క్రిస్టియన్స్ అని. మరి అట్లా వాడి ఇప్పుడు సనాతనవాదము, హిందూ మతము అంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి ఏమంటే ఆయన పాపం ఏదో మోడీ మాయలో పడి ఆ రకంగా మాట్లాడుతున్నారు. మీరు కూడా సీరియస్గా తీసుకోవద్దండి. ఈ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈ వేరియేషన్ ఎటు చూడాలి? అదే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశానికి ఎవరైతే రిఫ్ట్ పెట్టాలనుకుంటా ఉన్నారో దాంట్లో చాలా పెద్ద కుట్ర ఉంది. కారణం ఏమిటి? వాళ్ళ బీజేపీకి సౌత్ ఇండియాలో పెద్దగా బలం లేదు. కాబట్టి ఏమో నార్త్ ఇండియాలో సీట్లు పెంచుకోవాలి.
డీలిమిటేషన్ పేరుతో నార్త్ ఇండియాలో సీట్లు పెంచుకోవాలి, హిందీ భాషను బలవంతంగా రుద్దాలి, ఆ రకంగా సునాయాసంగా మళ్ళీ అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కొంటా ఉంది. కానీ అందరు కూడా ఇప్పుడు కళ్ళు తెరిచారు, తప్పకుండా తగు రీతిలో జవాబిస్తాం. అంటే భాష పేరుతో రాజకీయం చేయడాన్ని ఎట్లా చూడాలి? భాష పేరుతో రాజకీయం చేస్తూ ఉన్నారు, డీలిమిటేషన్ పేరుతో రాజకీయం చేస్తూ ఉన్నారు. పొద్దు పొడిచినప్పటి నుంచి కూడా రాజకీయం తప్ప వాళ్ళకి వేరేది లేనే లేదు. వాళ్ళకి ప్రజలు, రైతులు, పేదలు ఇదంతా ఏం లేదు. ఆ అజెండానే వాళ్ళ దృష్టిలో లేదు. వాళ్ళ దగ్గర సింగిల్ అజెండా, అధికారాన్ని నిలబెట్టుకోవాలి, దానికోసం మతాన్ని రెచ్చగొట్టాలి, ఉత్తరాది వారిని కూడా రెచ్చగొట్టాలి. ఆ రకంగా అధికారాన్ని శాంతం అంటే సుస్థిరం చేసుకోవాలి, ఎప్పుడు మేమే ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చావా పేరుతో జరిగినటువంటి ఈ సినిమాలో నిన్న జరిగినటువంటి విధ్వంసాన్ని ఎట్లా చూడాలి? అయితే వీటన్నిటికీ వాళ్ళకి ప్రధానికి ఒక పక్క ప్లానింగ్ ఉంది. సంఘ్ పరివార శక్తులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వారు పదే ప్రజల్లో ఉద్రేకాలు రెచ్చగొట్టి ప్రజల్లో చీలిక తెచ్చి తద్వారా తాము లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. అది ఎల్లకాలము సాగదు. ప్రజలు చైతన్యవంతమైనప్పుడు తప్పకుండా పరిగెత్తిస్తారు. అంటే సమాజం మీద శంభాజీ సినిమా యొక్క ప్రభావం ఉంది అని చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ప్రకటించారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు సినిమాల ప్రభావం సమాజం మీద ఏమీ ఉండదని మనం అనుకోవడానికి లేదు, ఉంటుంది. కానీ అదే సర్వస్వం కాదు. కాబట్టి ఏమంటే అల్టిమేట్గా ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది. ట్రూత్ విల్ ప్రివైల్. రైట్. బీజేపీ భాష పేరుతో, మతం పేరుతో రాజకీయం చేస్తుంది. శంభాజీ సినిమా పేరుతో జరిగేటువంటి దీని మీద కొంత ప్రభావం ఉండొచ్చేమో, కానీ బీజేపీ రాజకీయం చేస్తుంది. ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.